హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం థియేటర్స్‌లో ఎక్కడ చూసినా కూడా బైకర్ హవా అనేది కొనసాగుతుందనమాట. సో, చాలా కాలం తర్వాత అంటే ఒక హైలీ టెక్నికల్‌గా ఒక ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ సినిమా అంటే గనక 'బైకర్'. సో, ఆ సినిమాని తీర్చిదిద్దిన అభిలాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అభిలాష్ గారు. హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. చాలా బాగున్నా. 'బైకర్ మానియా' ఇంకా నడుస్తూ ఉందా మైండ్‌లో అంతా కూడా? ఆ సౌండ్‌లే వస్తున్నాయా? అవును. నాకు సౌండ్ ఇప్పుడు ఆడియన్స్ సౌండ్ వస్తుంది. బైక్ సౌండ్ రావట్లేదు. బైక్ ఆడియన్స్ సౌండ్ రావట్లేదు. చేసేసి అవును. ఫిల్మ్ మేకర్‌గా ఒక సినిమా తీయడం వేరు. హ్మ్. బట్ ప్రాపర్‌గా ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సినిమా తీయడం వేరు. థియేట్రికల్‌గా కూడా అంటే ఒక డాల్బీ లేదంటే ఒక ప్రాపర్ ప్రీమియం ఫార్మాట్‌కెళ్దాము అనేది ఒక చాలా పెద్ద డెసిషన్ గదా! హ్మ్. సో, మరి 'బైకర్' అనుకున్నప్పుడు ఇంత ప్రీమియం ఫార్మాట్‌లో ఎళ్దాము, ఇలా ఫుల్ స్కేల్ సినిమా అనుకున్నప్పుడు అసలు ఎందుకొచ్చింది? ఆ థాట్ ఎందుకొచ్చింది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను ప్రీమియం ఫార్మాట్ కోసం తీయలేదు. హ్మ్. మేము అనుకున్నప్పుడు ఫుల్ ఫ్రేమ్ ఉండే. హ్మ్. బికాజ్ వై వి షాట్ ఫుల్ ఫ్రేమ్ అంటే రేసెస్ బాగుంటాయి స్క్రీన్ మీద. హ్మ్. అండ్ నెట్‌ఫ్లిక్స్ కూడా వస్తుంది కాబట్టి వి థాట్ ఓకే ఫుల్ ఫ్రేమ్ చాలా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. హ్మ్. ఈ సౌండింగ్ అనేది ఏమైందంటే మేము పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అల్లు సినిమాస్‌లో డాల్బీ విజన్ ఓపెన్ చేశారు. యెస్. సో, మనకు బావుంటుంది హ్మ్. అని జెప్పి మేము దాన్ని కన్వర్ట్ చేసాం. డజంట్ హ్మ్. మీన్ అదర్ థియేటర్స్‌లో చేయలేదని కాదు. హ్మ్. ఇప్పుడు మీకు ఫర్ ఇన్‌స్టెన్స్ మన పీఎక్స్ఎల్ ఫార్మాట్స్ కానీ, ఎపిక్. ఎపిక్‌లో గానీ అండ్ ఇంకోటి మీకు నార్మల్ ఐమాక్స్‌లో గానీ అండ్ సింగిల్ స్క్రీన్‌లో ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హ్మ్. జస్ట్ మీకు చిన్న డిఫరెన్స్ ఉంటుంది హ్మ్. డాల్బీలో. బట్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. యెస్. నాకు లక్కీ ఏంటంటే యూత్ అందరూ ఓకే. అల్లుకెళ్తున్నారు. హ్మ్. ఫ్యామిలీస్ అందరూ ఏది మల్టీప్లెక్స్‌కెళ్తున్నారు. మాస్ అందరూ సింగిల్ సింగిల్ స్క్రీన్‌కెళ్తున్నారు. స్క్రీన్‌కెళ్తుంది. బట్ ఈ బైకర్ అనేదేంటంటే సోలో ఎమోషన్ యాక్చువల్‌గా. హ్మ్. అతని ఎమోషన్, అతని తండ్రి గురించి ఎమోషన్. ఈ 2 తప్ప యాహ్! వేరే ఎమోషన్ ఇంటర్నల్ అయితే కాన్‌ఫ్లిక్ట్, ఫ్యామిలీ లేదు యాహ్! గదా! సో, మరి అంటే ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? కోటింగ్ అన్నప్పుడు చాలా రకాలుగా ఉంటాయి గదా! హ్మ్. బట్ ఇది తీసుకొని దీని మీద చేద్దామని అనుకున్నప్పుడు? అంటే బైక్ అంటే ఒక ఎమోషన్ అండి. హ్మ్. నేను బిలీవ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇండియన్ ఇండియన్ ఇప్పుడు స్టూడెంట్స్‌లో హ్మ్. ఒక 15 ఇయర్స్, 16 ఇయర్స్ వచ్చాక అరే! మనం బైక్ నడుపుదాం. హ్మ్. సరే 18 ఇయర్స్ తర్వాత లైసెన్స్ వచ్చాక మళ్ళీ మనం బైక్ నడుపుదాం అనే ఫీలింగ్ ఉంటది. హ్మ్. డిగ్రీస్‌లో ఏంటి ఫ్రెండ్స్‌తో సరదాగా బైక్‌లో వెళ్దాం. హ్మ్. అండ్ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వెళ్దాం. పెళ్ళయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్. ఇట్స్ ఆల్వేస్ మనకు ఒక ఎమోషన్ ఉంటుంది హ్మ్. బైక్ అంటే. హ్మ్. నేను దాని మీదే నేను బెట్ చేశాను. రేసింగ్. రేసింగ్ ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే నౌ ఎవ్రీవన్ వాంట్స్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. సో మీరు నార్మల్ డ్రామా సబ్జెక్ట్ తీస్తే ఎవరు సినిమాకి ఓకే ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారు. హ్మ్. సో, ఐ థాట్ నాకు ఆ ఎంగేజింగ్ ఆ స్పోర్ట్స్ మీకు ఒక ఆర్ఎక్స్ 100 బైక్ రాంగానే ఒక చిన్న వైబ్ వస్తుంది మీకు. హ్మ్. హ్మ్. అలాంటి 20 బైక్స్ మీకు స్క్రీన్‌లో వస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ విల్ కనెక్ట్ ఆడియన్స్. హ్మ్. నేను ఎక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయ్యాను బేసికల్లీ అంటే నాకెందుకు ఈ స్టోరీ అంటే బైకర్స్ ఎట్లా ఉంటారంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా టఫ్ వాళ్ళు. ఓకే. బికాజ్ వన్ ఫాల్ కెన్ ఎండ్ దేర్ లైఫ్. హ్మ్. అవును. అంతే మీకు గదా! కార్ రేస్ అనుకోండి దిల్ బి ప్రొటెక్షన్. హ్మ్. బట్ బైక్ కింద పడితే ఇంపాక్ట్ డైరెక్ట్‌గా మీకు హెడ్ మీద ఉంటుంది. ఇంజ్యూరీస్ ఎక్కడైనా చాలా ఇంజ్యూరీస్ యాహ్! ఎక్కడైనా యాహ్! తగలొచ్చు. ఆ! హ్మ్. బట్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్‌కి చాలా సెన్సిటివ్ పీపుల్ వాళ్ళు. ఫ్యామిలీస్‌కెళ్తే ఇంటికెళ్తే ఆళ్ళొక డిఫరెంట్ ఎమోషన్ ఉంటుంది. సో, నాకు ఆ కాంట్రాస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. నేనెళ్ళి రైసెస్‌తో మాట్లాడినప్పుడు. హ్మ్. ఓకే. ఇది థియేట్రికల్‌గా బావుంటుంది. సౌండింగ్ యాస్ వెల్ యాస్ నాకు డ్రామా స్కోప్ ఉంది. హ్మ్. సో, బ్లెండ్ చేయొచ్చు యాక్షన్ అండ్ డ్రామా అని అలా నేను స్టార్ట్ చేశాను. హ్మ్. 'నారి నారి నడుమురారి' గాని ఇంకేవి హ్మ్. ఏమి హ్మ్. ట్రాక్‌లో లేవు గదా! హ్మ్. బిఫోర్ 'నారి నారి నడుమురారి' కొంచెం 'శర్వా' ఔట్ ఆఫ్ ట్రాక్. హ్మ్. సో, హ్మ్. ఎందుకు మరి 'శర్వా' ఎందుకు చూజ్ చేసుకున్నారు మీరు? అంటే నాకు పెర్ఫార్మర్ కావాలండి. హ్మ్. ఇప్పుడు నాకేముంది ట్రాక్ మరి హ్మ్. అలా అనుకుంటే. ఇట్ హ్మ్. ఈస్ టూ వే గదా! అండ్ నేను చెప్పిన కథని నాకు బిలీవ్ చేసే ఒక యాక్టర్ కావాలి. హ్మ్. ప్రొడ్యూసర్ ఫస్ట్ బిలీవ్ చేసాడు. బికాజ్ ఇది విజన్ అనేది నాకు తప్ప మైండ్‌లో అంత ఈజీగా వేరేళ్ళు ట్రాన్స్‌లేట్ చేయము. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ షార్ట్. హ్మ్. వంశీ అన్న ఫస్ట్ నమ్మాడు. హ్మ్. చాలా బాగుందిరా రేసెస్ వస్తది అని. హ్మ్. నేను వాళ్ళు శర్వా దగ్గరికి చెప్తావా అంటే యెస్ అన్న పర్ఫెక్ట్ చెప్తా అని చెప్పా. ఓహ్! ఫస్ట్ 'యూవీ' నుంచి యూవీ నుంచి 'శర్వా'కెళ్లారు. శర్వాకెళ్ళింది. హ్మ్. బికాజ్ దే డిడ్ 3 ఫిల్మ్స్ హ్మ్. ఆల్రెడీ. హ్మ్. అండ్ నేనెళ్ళి శర్వాకి చెప్తా. నేను చెప్పాక నేను తను ఒక మాట అన్నాడు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది అభిలాష్. నీకు తెలుసా నేను ఆల్రెడీ నీ ఫ్యాన్ 'లూజర్' అని వెబ్ సీరీస్ చేస్తావు దానికి ఓహ్! పెద్ద ఫ్యాన్ 'లూజర్' అని అందరూ చెప్పాడు. విన్నర్ ఆ! అయిపోయారు. ఆ! ఓకే అన్న. సో ఆ! నేను ఇప్పుడు ఏంటి నాకు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ డూయింగ్ నాకు హ్మ్. ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. హ్మ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 3 వేరియేషన్స్ ఇన్ ద ఫిల్మ్. 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. యెస్. నాకెవరు చేయాలి? ఇప్పుడు హ్మ్. ఆబ్వియస్లీ నా వర్క్ ప్రీవియస్‌గా చూసినోళ్ళు దే నో వాట్ ఐ యామ్ కేపబుల్ ఆఫ్. హ్మ్. సో నాకది ఈజీగా ఉంటుంది. అండ్ హ్మ్. టు టెల్ ఎ స్టోరీ. నేను చేస్తా. నీకు కావాలి గదా! అది అలా చేస్తా అని చెప్పి ట్రాన్స్‌ఫార్మ్ 23 కేజీస్ టు దట్ రోల్. హ్మ్. ఏదైతే మీరు బైకర్ రోల్ యెస్. చూస్తున్నారో. యెస్. అండ్ దాంతో పాటు మీకు రేసింగ్ నేర్చుకోవాలి. హ్మ్. 4, 5 మంత్స్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే. అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి 6 మంత్స్ ఇవ్వాలి. సో ఇది ఎలా అవుతుంది? 1 ఇయర్. 1 ఇయర్ మీకు హ్మ్. ఇది ఓన్లీ
ప్రీయే నేను చెప్పేది ప్రీ అదే వర్క్ ప్రెప్. ప్రెప్ వర్కే. హ్మ్. సో ఐ థాట్ నాకు ఇంకా మీకు చూస్తే సినిమాలో డైలాగ్స్ ఉండవు ఎక్కువ, తక్కువ. తక్కువ హ్మ్. ఎమోషన్ విత్ ఐస్‌లో ఉంటుంది. హ్మ్. ఐ ఫెల్ట్ శర్వా గారు చాలా బాగా చేస్తారు ఎమోషనల్ సీన్స్ అని అనుకున్నా. హ్మ్. హ్మ్. అంటే 'శర్వాని' మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత డైలాగ్ వెర్షన్ అదంతా కూడా ఎక్కువగా ఒక పెర్ఫార్మర్ దొరికాడు కాబట్టి అంటే డైలాగ్స్ తగ్గించి రాసుకున్నారా? లేతే ఎలా? లేదు లేదు. నాకు ముందు స్క్రిప్ట్‌లో రాసుకున్నప్పుడు రాసుకుండే అంటున్నాను. బౌండ్ స్క్రిప్టే ఎళ్ళా. హ్మ్. మీకు అందుకే నేను శర్వాకి చెప్పిన 4 మంత్స్‌లో 5 మంత్స్‌లో షూట్ స్టార్ట్ అయిపోయింది మూవీ. నా హ్మ్. దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉండే. ఇన్ హ్మ్. అండ్ ఔట్ నా దగ్గర ఉంది స్క్రిప్ట్. హ్మ్. నేనెళ్ళి శర్వా గారికి ఒక్కటే నరేషన్ ఇచ్చా. హ్మ్. బట్ స్క్రిప్ట్ ఉంది కాబట్టి నా దగ్గర. సో, ఐ కుడ్ రీడ్ ద స్క్రిప్ట్ అట్ వన్స్. హ్మ్. సో, నేను నైట్ స్టోరీ చెప్పా. మార్నింగ్ కల్లా చదివేసి చెప్పేసాడు. అభిలాష్ వి ఆర్ డూయింగ్ ఇట్ అని. హ్మ్. సో, అది ఇట్స్ ఈజీ అండి ప్రాసెస్. హ్మ్. బట్ 'యూవి' అనగానే ఏంటంటే బట్ ఆబ్వియస్‌గా అందరికి 'ప్రభాస్ కనెక్ట్' అనేది ఎక్కువ వస్తది కదా! హ్మ్. సో, మరి ఆయన ఏమన్నా వినటం గాని లేతే దీని గురించి అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన ఒక సినిమా చూసిన తర్వాతే దాని గురించి మాట్లాడడమో లేతే ఒక హ్మ్. పోస్ట్ పెట్టడమో చేస్తారు కానీ హ్మ్. ముందు జనరల్‌గా ట్రైలర్ వచ్చింది చూడండి అంటాడు. హ్మ్. అంతేగాని ఆయన యాక్చువల్‌గా ప్రమోషనల్ వీడియోస్ చేసేసి ఇంత చేయరు బేసిక్‌గా. అవును. అవును. సో, మరి ఆయనకి ముందు తెలిసిందా ఈ స్టోరీ ఇలా ఉంటదని చెప్పారా? లేతే ఏమన్నా మాట్లాడడం ఏమైనా లేదండి. జరిగిందా? హ్మ్. ఇప్పుడు 'ప్రభాస్' గారు పనిచేసే కాస్ట్యూమ్ డిజైనర్, దీనికి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ ఓకే. సినిమాకి. సో, ఆయన ఈ సినిమా ఆయన చేసే 'భాస్కర్' అని ఆ! వన్ ఆఫ్ ద కాస్ట్యూమ్ డిజైనర్. దీనికి రేసింగ్ అపార్ట్ ఫ్రమ్ 'శర్వా' గారిది కాకుండా మిగతాదంతా తనే కాస్ట్యూమ్ చేశారు. డిజైన్ చేసాడు. హ్మ్. సో, వాళ్ళకి తెలుసు. నేనైతే 'ప్రభాస్' గారిని ఎప్పుడు కలిసింది లేదు. హ్మ్. ఎప్పుడు కలవలేదు. ఓన్లీ మన వంశీ అన్ననే చెప్పేటోడు. అభిలాష్ ఇలా 'ప్రభాస్ అన్నకి ఇది' అని చెప్పి. హ్మ్. బట్ ఎప్పుడైతే నాకు ట్వీట్ పెట్టారో నిన్న, సినిమా చూసాను చాలా బాగుంది అని చెప్పి యెస్. నాతో కూడా అప్పుడే ఐ ఫెల్ట్ హ్యాపీ. హ్మ్. అది కదా సక్సెస్ అంటే మనం రీచ్ అయ్యాము. హ్మ్. సో, 'ప్రభాస్ అన్న దగ్గరికెళ్ళి 'ప్రభాస్ అన్న చాలా బాగుందంటే' లైక్ ఇంక నాకు ఐ డోంట్ హావ్ ఎనీ వర్డ్స్ ఫర్ హ్మ్. ఇట్. హ్మ్. బట్ బిఫోర్ దట్ కూడా ఒక వీడియో చేసారు కదా! బైక్ మీద కూర్చొని అవునవును. 'మిర్చి' అదే హ్మ్. అవునవును. అవును. ఆ హ్మ్. ట్రైలర్‌కి జస్ట్ తర్వాత ప్రమోషనల్ కంటెంట్ లాగా చేసాం. ఓకే. అదంతా అప్పుడు కూడా కలవలేదు అసలు ఇప్పుడు నేను అప్పుడు 'ప్రభాస్‌ని. గూడా కలవలేదండి. హ్మ్. నేను ఇప్పుడు కలవాలి. నేను వంశీని హ్మ్. అడుగుతున్నా కలిపి అన్నాను. హ్మ్. కలుస్తాను. బేసిక్‌గా ఏంటంటే 'ప్రభాస్' గారి దగ్గర ఇంకోటుంటది. ఆయన్ని ఎవరు అడగక్కర్లేదు యాక్చువల్‌గా నచ్చితే గనక నచ్చితేగా ఆయన కలుస్తారు. హ్మ్. యాహ్! అంటే 'రాజశేఖర్' గారనే పేరు జనరల్‌గా ఎవరికి కూడా మైండ్‌లో అప్పుడు ఏదో ఆ మధ్యన ఒక సినిమా చేశారు నితిన్‌తో. బట్ ఆఫ్టర్ దట్ లేదు యాక్చువల్‌గా. ఆయన హ్మ్. చేస్తారు లేతే ఆయన్ని అప్రోచ్ అవ్వచ్చు అనేది కూడా. బట్ మీరు ఏ ధైర్యంతో రాసుకున్నారు 'రాజశేఖర్' గారనే పేరు? లేతే ముందు ఏదన్నా వేరే ఎవరినన్నా అనుకున్నారా? లేదు ఎవరిని అనుకోలే. హ్మ్. బట్ నాకు తెలుగులోనే కావాల్సుండే. అండ్ కొత్తగా కావాల్సుండే. హ్మ్. ఆల్రెడీ ఎవరైతే ఫాదర్‌గా చేసారో వాళ్ళు నేను కొంచెం రిపిటేటివ్ ఉంటదేమో హ్మ్. అనుకోని నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. హ్మ్. బట్ ఒకరోజు ఎందుకో మనకు డ్రామా కావాలి హ్మ్. చూస్తున్నప్పుడు ప్రొఫైల్ నాకు రాజశేఖర్ సార్ అయితే బావుంటారనిపించింది. హ్మ్. సరే అప్పటికి హీరోగా చేస్తున్నారు 2, 3 ఫిల్మ్స్. హ్మ్. సరే చెప్దాం మహా అంటే ఏమంటాడు నో అంటాడు కదా! అని చెప్పి నేను ఎళ్లి చెప్పా. బట్ హ్మ్. చాలా బాగా కనెక్ట్ అయ్యారు. హ్మ్. జీవిత గారు వాళ్ళిద్దరు ఉన్నారు. అండ్ దే సెడ్ సూపర్బ్ ఉందని చెప్పారు. హ్మ్. ఎందుకు రాజశేఖర్ గారు అంటే బికాస్ పెర్ఫార్మన్స్ అండి. హ్మ్. ఐస్‌లో ఎమోట్ చేస్తారు. అండ్ మీరు 'శర్వ' గారిని, 'రాజశేఖర్' గారిని పక్కన పెట్టుకుంటే ఇద్దరు హ్మ్. ఫాదర్ అండ్ సన్ లానే ఉంటారు. హ్మ్. అంటే ఐ ఫెల్ట్ యెస్ మనకు కొత్త ఫిల్మ్‌కి కూడా కొత్త ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఆడియన్స్ వోంట్ ఎక్స్‌పెక్ట్ వాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 'రాజశేఖర్' గారు. బికాస్ మనకంతా ఏంటి 'యాంగ్రీ మ్యాన్' ఇదే మనకి యెస్. ఇమాజినేషన్‌లో ఉంది గానీ హ్మ్. విజువల్‌గా. హ్మ్. ఒక చిన్న సటిల్ ప్లే చాలా రోజులైంది చూసి, ఈ జనరేషన్ వాళ్ళు చూసి చాలా రోజులే ఉందని అలా నేను హ్మ్. ఎళ్లి అప్రోచ్ అయ్యాను. బట్ కాకపోతే ఏంటంటే, మిగతాయన్నీ కూడా ప్రిపరేషన్ మామూలుగా ఉంటది. దీనికోసం మీరు ఇండోనేషియా ఎళ్లి, హ్మ్. అక్కడ ట్రాక్స్ తయారు చేయించుకొని, ఇదంతా అంటే చాలా అంటే ఎక్స్‌పెన్సివ్. తర్వాత మీరు చాలా డ్రైన్ అవుట్ అవుతా ఉంటే మన హ్మ్. ఎనర్జీస్ మనకు కావాల్సిన కండిషన్స్‌లో చేసుకోవాలి. సో, హ్మ్. మరి అదంతా ఎలా మేనేజ్ చేసుకున్నారు? అదే మోస్ట్ టఫెస్ట్ హౌ ద షూట్. ప్రాసెస్? యాహ్! హ్మ్. డెఫినెట్‌గా. సో, ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు 2 టైమ్ లైన్స్ ఉంటుంది. 90స్ అండ్ ఎర్లీ 2000s. యెస్. 2 స్ట్రోక్స్ బైక్స్ కావాలి. హ్మ్. ఇక్కడ లేవు. హ్మ్. అండ్ మనం రీడిజైన్ చేయాలి. హ్మ్. పార్ట్స్ మెకానిజం ఇక్కడ లేదు. సరే ఎక్కడ అనుకున్నప్పుడు ఇండోనేషియాకెళ్ళాం. జకార్తా అనే ఒక ప్లేస్‌కెళ్ళాం. హ్మ్. ఆడెళ్తే వాళ్ళు ఇంకొక కనెక్ట్ చేశారు. హ్మ్. కేదిరికి వెళ్ళండి అని. కేదిరి. దట్ ఈస్ ఇండోనేషియాలో. హ్మ్. అక్కడికెళ్ళాక ఇక అక్కడ బైకింగ్ హబ్ దొరికింది మాకు. హ్మ్. పీపుల్ దొరికారు. వాళ్ళు చెప్పారు మేము చేయగలుగుతామని. సో, ప్రతి ఒక్క బైక్ రీడిజైన్ చేశాం. హ్మ్. మీరు చూసే స్క్రీన్ మీద అన్ని బైక్స్ 90స్‌కి రీడిజైన్ చేసాం. ఇట్స్ 2 స్ట్రోక్ బైక్స్. ఓకే. మీకు దానికి క్లైమాక్స్‌కి డిఫరెన్స్ ఉంటుంది మీకు. హ్మ్. సో, చేసాము. నెక్స్ట్ ఇంకో టాస్క్ ఏంటి? హాఫ్ హెల్మెట్స్ యూజ్ చేయాలి. హ్మ్. రిస్కీ. నాకు స్టంట్స్ ఉన్నాయి. దానికి మళ్ళీ కేర్ తీసుకున్నాం. యెస్. అండ్ మేమెక్కడ బాడీ మన స్టంట్ రైడర్స్ యూజ్ చేయలేదు. అందరిని రేసర్స్‌నే మేము రేసర్స్ యూజ్ అందరూ. చేసాం. అందుకే మీకు హ్మ్. బాడీ లాంగ్వేజ్ చాలా నేచురల్‌గా ఉంటుంది. నేచురల్‌గా ఉంటుంది. హ్మ్. సో, అదయిపోయింది. రేస్ షూట్ చేసాము. డిఫరెంట్ కండిషన్స్‌లో. మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే రేస్‌లో యాక్సిడెంట్స్. హ్మ్. ఇప్పుడు క్లైమాక్స్‌లో ఒక జంప్ చేస్తున్నప్పుడు కింద పడ్డం.
ఇప్పుడు మేము ఎక్కడో షూట్లో ఉంటామండి లాంగ్లో, టేక్కి మేమంతా ఒక 8 కెమెరాస్ పెట్టి క్యాప్చర్ చేసుకుంటాం. అంటే అసలు ఎవరు దాని సరౌండింగ్స్‌లో రావాలంటే ఉండకూడదు, చాలా దూరం ఉంటది చాలా యాక్చువల్‌గా. దూరంలో ఉండాలి. ఎఫ్‌పీవీకి డ్రోన్ ఫాలో అవుతుంటుంది. నేను ఇక్కడ ఎక్కడో వస్తున్నా, అక్కడ ఎక్కడో కింద పడ్డారని చెప్పి మనకు తెలుస్తుంది. సో మనం రియాక్ట్ అయ్యే లోపే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళడము, అండ్ ఇట్స్ సో టఫ్ ఫర్ అస్ టు షూట్. సో ఎండ్ ఆఫ్ డే ఫర్ అస్ ఇట్స్ ఏ సినిమా. ఓకే, బట్ వాళ్ళకి లైఫ్. మనం స్పీడ్గా చేయండి చేయండి అని చెప్పలేము. అండ్ ఇంకోటి లాంగ్వేజ్ ప్రాబ్లం, మనకి ఇంకొక ట్రాన్స్లేటర్ ఉండాలి. మా దిలీప్ గారు స్టంట్ మాస్టర్, అక్కడ రేస్ కోఆర్డినేటర్ చెప్తే తను వాళ్ళకు ట్రాన్స్లేట్ చేస్తారు. ఇట్స్ లాంగ్ ప్రాసెస్. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ అంటే మన ప్రొడ్యూసర్ బిలీవ్ చేస్తారు, ఇక్కడ ఎంతైనా కానీ మనం చేద్దాం. అండ్ ఇంకోటి మీరు చూసే క్లైమాక్స్ టెరెన్ ఉంది కదా, సుంబావా అని ఒక ఐలాండ్ అది. ఓకే, అక్కడ ఎంఎక్స్జిపి వాళ్ళే ఇంటర్నేషనల్, ఇక్కడ మేము చేయలేము, లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వని వెళ్ళిపోయారు. మేము అక్కడికి వెళ్ళి లేదు బాగుంది టెరెన్, బికాస్ క్లైమాక్స్కి అది కావాలి టఫ్నెస్. వంశీనా సరే చేద్దాం, అవి ఇక్కడే చేద్దాం అన్నాడు. లేదన్నా మనం ఇంకో పక్కన వెళ్ళిపోదాం అంటే లేదు లేదు నువ్వు అనుకున్నావు కదా ఇక్కడే దాన్ని చేద్దాం అని చెప్పి అక్కడ సెట్ వేసాం. ఓకే, ఐలాండ్కి వెళ్ళి అక్కడ అంతా మౌంటైన్స్లో సెట్ వేసి దానికి ఒక 20-25 days ప్రాసెస్. సెట్ వేసి దెన్ ఇప్పుడు సెట్ వేసాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి, బైక్స్ అన్ని రావాలి. ఓకే, రోడ్వే లేదు. మళ్ళీ మేము అక్కడి నుంచి జకార్తా నుంచి బాలీకి వచ్చి, బాలి నుంచి షిప్లో వచ్చి, సో అక్కడ తీసుకొచ్చాం బైక్స్. ఇప్పుడు మళ్ళీ రేసర్స్ కావాలి, ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ నుంచి రేసర్స్ తీసుకొచ్చాం. మళ్ళీ ఇక్కడి నుంచి మన క్రూ ఉంటుందా, ఇండియా నుంచి వెళ్ళాలి. సో ఇట్ ఈస్ చాలా టఫ్ ప్రాసెస్ అది. అండ్ షూటింగ్లో మళ్ళీ ఛాలెంజెస్, 8 కెమెరాస్ 9 కెమెరాస్ పెట్టి షూట్ చేస్తాం. అదే అండి, ఇప్పుడు చూడడానికి చాలా ఈజీగా ఉంది, బట్ దాన్ని అచీవ్ చేయడానికి నా టీం కానీ సో మచ్ స్ట్రగుల్ పడ్డాం. బట్ అంటే ఒక ప్రొడ్యూసర్గా కూడా మనం ఎంత చేసినా కూడా దానికి ఒక పాయింట్ అనేది ఉంటుంది కదా. అంటే ఇన్ని కోట్లలో తీస్తే మనకు వర్త్ అవుద్ది, లేకపోతే ఇన్ని కోట్లు పెట్టి మనం రిస్క్ చేయొచ్చు అని చెప్పి. మరి అక్కడ అసలు ఏమి వంశీ గారు కానీ ఇంకా ఏం అసలు ఆలోచించలేదా? అంటే మీకు మిగతా సినిమా అంతా డ్రామా మీకు ఒకే 2 లొకేషన్స్లో ఉంటుంది సినిమా అంతా చూస్తే. మేము రేసింగ్కి ఫిక్స్ అయి ఉన్నాం ముందే, ఇది ఇంత ఖర్చు అవుతుంది అని. బట్ ఒక 10% మేము అనుకోగా ఎక్కువైంది బికాస్ ఆఫ్ లాజిస్టికల్ ఇష్యూస్ అని. బట్ వీఆర్ అవేర్ కదా, ఇది రేసింగ్ ఫిలిం ఇంతనే అవుతుంది అని తెలుసు, మా అందరికి ఒక చిన్న క్లారిటీ ఉంది అందరికి. అందుకే డ్రామా ఏం చేస్తాను మీరు చూస్తే కొంచెం నేను దేర్ ఇస్ నో ప్యాడింగ్ ఆర్టిస్టులు కానీ ఎవరు ఎక్కువగా లేరు. చాలా లిమిట్గా నేను డ్రామా నేను షూట్ చేస్తాను, తక్కువ మంది ఉన్నారు. నేను రేసింగ్కి ఎక్కువ ఖర్చు పెట్టాను మేము. అయితే బేసిక్గా మరి ఇప్పుడు మీరు అన్నట్టే లాస్ట్లో చూస్తే ఈ మడ్ రేస్ అవన్నీ ఉన్నాయి కదా, మొత్తం వర్షం పడడం ఇదంతా. సో మరి ఎంతవరకు శర్వాని ఎంతవరకు వాడారు, లేకపోతే బాడీ డబుల్ ఏమైనా వాడారు అసలు దీనికి? నేను ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు 30-35% ఆఫ్ షెర్వాన్ వాడాము, మిగతాదంతా బాడీ డబుల్, బికాస్ ఇట్ ఈస్ రిస్క్ అండి. ఇప్పుడు కుదరదు కదా, కుదరదు. వాళ్ళు ఒక 10 years ట్రైన్ అవుతే అయ్యారు. అండ్ వీ కెనాట్ టేక్ దట్ రిస్క్ విత్ యాక్టర్స్. ఆల్రెడీ జానులో పెద్ద యాక్సిడెంట్ అయింది శర్వా గారికి, అండ్ వీ కెనాట్ పుట్ హిమ్ అండర్ రిస్క్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిస్క్, ఇట్స్ అబౌట్ ప్రొడ్యూసర్స్ అమౌంట్, ఎవ్రీథింగ్ టై అప్ అయి ఉంటుంది దాంట్లో. సో ఐ ఫెల్ట్ లేదు, నాకు ఏదైతే కావాలో అది శర్వా గారితో తీసుకున్నా. బట్ ఏంటంటే సినిమా చూస్తే ఎవరు ఏది ఫైండ్ అవుట్ చేయలేరు, ఆ ఎమోషన్తో. ఆ బిలీవబిలిటీ నేను ఇచ్చా ఆడియన్స్కి. చూసిన ఎవడు అరే శర్వాని చూస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది. దట్స్ వేర్ వి సక్సెడెడ్. ఇక్కడ శర్వా గారు కూడా తన బాడీ లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకున్నట్టు ఉండదు, రేసర్ బాడీ లాంగ్వేజ్ నేను అడాప్ట్ చేసుకోవాలి. సో అదొక ప్రాసెస్. ప్రతి షాట్ మానిటర్ పక్క నుండి చూసుకునేటోళ్ళు, ఇప్పుడు తను ఎలా చేస్తున్నాడు నేను ఎలా చేయాలి. సో ఎందుకంటే ఇట్స్ ఉల్టా కదా, రేసింగ్ అనేది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి మనం చేసుకోవాలి, అదొక ప్రాసెస్. అలా ఇప్పుడు జనరల్గా ఎవరికైనా ఒక హిట్ వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంటుంది, బాగుంటుంది, ఎవ్రీథింగ్ హ్యాపీగా ఉంటుంది. బట్ ఆయన మొన్న ఎస్పెషల్లీ ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళి అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి మీ గురించి మాట్లాడి ఏంటి అంత ఎందుకు ఎమోషనల్ అయిపోయారు? అదే అండి, హీ నోస్ ద స్ట్రగుల్ ఆఫ్ దిస్ ఫిలిం అంటున్నా. ఇది ఇస్ నాట్ అ రెగ్యులర్ ఫిలిం. 2 years తను నాతో ట్రావెల్ చేసాడు, మేకింగ్లో ఉన్నాడు, 23 kgs ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఇట్ విల్ బి దేర్ అని నా ఫీలింగ్. ఆ మూమెంట్లో ఎమోషనల్ అయ్యాడు. అండ్ ఐ సేయింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ దిస్ ఇస్ మై బెస్ట్ ఫిలిం అని చెప్పి అది ఉంది. ఐ థింక్ దట్ వాజ్ అ మూమెంట్ ఏమో అని అనిపించింది నాకు. సో ఆఫ్ ద రికార్డ్ ఏం మాట్లాడలేదు మీతో, అక్కడ మాట్లాడిందేనా? లేదు, నాకు ముందు నుంచి మీరు ఫస్ట్ నుంచి మీరు ఇంటర్వ్యూస్ తోటి చెప్తున్నారు దిస్ ఇస్ మై బెస్ట్ ఫిలిం అని చెప్పి. అంటే ఇప్పుడు ఏదైతే తను స్ట్రగుల్ అయ్యాడో, ఏదైతే ఈ సినిమా కోసం ఎఫర్ట్స్ పెట్టాడో, ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత ఏంటి వాట్స్ హిస్ రియాక్షన్ టువర్డ్స్? హ్యాపీ అండి. ఈ సినిమాలో అందరూ నన్ను నమ్మారు, ఈవెన్ ఫ్రమ్ మనం శర్వా గారి నుంచి, రాజశేఖర్ గారి నుంచి, మాల్విక, ఎవ్రీ వన్ బిలీవ్డ్ ఇన్ మీ.
ఎక్కడ ఎవరు నన్ను ఇదెందుకు, అదెందుకు అని అడిగింది లేదు ఈ అదే సినిమాకి. లేదు. అంటే నేనంటాం మీ స్క్రిప్ట్‌ని అంత బిలీవ్ చేశారు కదా! అవును. వన్స్ అవుట్‌పుట్ వచ్చిన తర్వాత వాట్ యూ ఆర్ ఈస్ సో ద హ్యాపీ. రియాక్షన్ ఆఫ్ అందుకే అంటున్నా అంత హ్మ్. కాన్ఫిడెంట్ తనున్నాడు. హ్మ్. సినిమా చూసాక లేదు ఇది నా బెస్ట్ ఫిల్మ్ అని అన్నాడు. హ్మ్. సో, యాస్ ఎ డైరెక్టర్‌గా ఇంక అంతకన్నా హీరో నుంచి మనం ఇంకా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. హ్మ్. అవును. మీరు చేసిన బైకర్‌కి అంటే మన క్రాఫ్ట్‌కి యెస్ దిస్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అని అనిపించిన కాంప్లిమెంట్ అంటే ఏది? ఎవరి దగ్గర నుంచి వచ్చిందది? ఆహ్, నాకు అంటే ఇంకా సినిమా ఇండస్ట్రీలో అందరూ నాకు చాలా బాగా చెప్పారు. హ్మ్. అందరూ ఒక్కటే ఏంటంటే ఎలా షూట్ చేసావు ఇది? హ్మ్. అసలు ఎలా అచీవ్ చేసావు? అనే హ్మ్. ఒక్క దాంట్లోనే ప్రతి ఒక్కరు అదే అరవింద్ గారు కూడా కలిసినప్పుడు అదే చెప్పారు. ఎలా షూట్ చేసావు నువ్వు అని. హ్మ్. ఈవెన్ శిరీష్ అన్న గాని, దిల్ రాజు గారు గాని, ఈవెన్ ప్రభాస్ అన్న అందరూ అది ఎలా అనేదే వచ్చింది. హ్మ్. బట్ నేను చాలా ఎంజాయ్ చేసింది మన ఆడియన్స్‌లో లైక్ కిడ్స్ పిల్లలు పిల్లలు. హ్మ్. చూసి క్లాప్స్ కొడుతున్నారు. అండ్ ఫీమేల్ ఆడియన్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్. హ్మ్. అంటే లాస్ట్‌లో అన్వర్ గాని, ఆ జంప్ గాని, ఆ హగ్ అప్పుడు సో, ఐ ఫెల్ట్ యెస్ అది కదా హ్మ్. నాకు మోర్ హ్యాపీ ఇచ్చేదని చెప్పి అనిపించింది. బట్ యెస్. డెఫినిట్‌గా ఇండస్ట్రీ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది ఈ సినిమాకి. హ్మ్. బికాజ్ వాళ్ళకి తెలుసు ఈ స్ట్రగుల్ ఏంటి, ఈ సినిమా చేయాలంటే అంత ఈజీ కాదు. యెస్. దే నో ద వాల్యూ. హ్మ్. ఆ టెక్నీషియన్స్ వాల్యూ తెలుసు. అండ్ చాలామంది ఫోన్ చేశారండి. బన్నీవాసు గారు వీడియో ఇచ్చారు. హ్మ్. స్వప్న గారు ఇచ్చారు. అందరికీ యూవీ మీద ఒక ప్రేమ. దే నో ఫర్ ఎ మ్యాటర్ వంశీ అన్న అంటే ఏంటి? హ్మ్. వాళ్ళకి తెలుసు. ఈ సినిమా కోసం వంశీ అన్న ఎంత స్ట్రగుల్ అయ్యాడు. హ్మ్. ఎక్కడి నుంచి మేము బైక్స్ తీసుకొచ్చాము. ఎవ్రీవన్ నోస్ ద ఫ్యాక్ట్స్. యెస్. సో, అందుకే వాళ్ళు సినిమా చూసినప్పుడు దే కుడ్ కనెక్ట్ ఇట్ హ్మ్. ఈజిలీ. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు. తెలుగు యాక్టర్‌నే తీసుకుందాం ఫాదర్ క్యారెక్టర్‌కి హ్మ్. అన్నారు. బట్ అన్వర్ క్యారెక్టర్‌కొచ్చేసరికి ఒక కొత్త అతన్ని తీసుకున్నారు అసలు హ్మ్. కంప్లీట్‌గా. సో, ఏంటిది అది? అంటే ఫాదర్ క్యారెక్టర్‌కొచ్చేసరికి నేటివ్ అనుకుని మళ్ళీ అన్వర్ క్యారెక్టర్‌కొచ్చేసరికి ఒక కొత్త క్యారెక్టర్‌ని ఎందుకు పెట్టారు? తెలిసినోళ్ళైతే ఇంకొంచెం ఉండేదేమో గదా! దానికేమన్నా. అంటే అంటే ఇమేజ్ నేను ఉండకూడదనుకున్నారా? అట్లా కాదండి. జనరల్‌గా నేను ఫాలో అయ్యే ప్రాసెస్ ఓపెన్‌గా చెప్తా. హ్మ్. నేను లూజర్‌లో కూడా నేను కొత్తోళ్ళని తీసుకున్నా. ఇప్పుడు హ్మ్. 'హర్షిత్ రెడ్డి' అని ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు తను ఈస్ డూయింగ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. యెస్. ఓకే. ఇప్పుడు నేను కొత్తోనే గదా! హ్మ్. ఇప్పుడు అలా అనుకుంటే ఎవరిస్తారు ఛాన్స్ అంటున్నా. ఇవ్వరు. ఆ! నేననేది ఇందాక మీ లాజిక్ నాకు అర్థం కాలేదు. అంటే యాస్ ఎ డైరెక్టర్‌గా ఆ! నాకు ఖచ్చితంగా తెలుగోళ్ళే కావాలనుకున్నాను ఫాదర్ చెప్తా క్యారెక్టర్‌కి లాజిక్. చెప్తాను. నాకు క్వెషన్ అర్థమైంది. హ్మ్. సో, బేసికల్లీ ఇది కోయంబత్తూర్‌లో జరుగుతున్న క్యారెక్టర్. యెస్. ఏది మన మన అన్వర్ 'అన్వర్.' క్యారెక్టర్ హ్మ్. ఈస్ ఫ్రమ్ దేర్. హ్మ్. సో, ఆ నేటివిటీ అంతా అక్కడి నుంచే ఉంది. హ్మ్. అండ్ ఐ వాంటెడ్ నీకు స్క్రీన్ ప్లేలో నాకు సెకండ్ హాఫ్‌లో ఇప్పుడు వస్తుంది మీకు. హ్మ్. ఎక్కడ అరే! వాడు స్పాన్సర్ ఏసినా అన్నప్పుడు గాని, ఆ మౌంటైన్ జంప్ దగ్గర హ్మ్. యూ వోంట్ ఎక్స్‌పెక్ట్ హిమ్ టు డూ ఇట్. ఇప్పుడు యెస్. ఒక పెద్ద స్టార్, ఒక పెద్ద రోల్ ఉంటే యూ ఎక్స్‌పెక్ట్ దట్ గాయ్ విల్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ హ్మ్. హి విల్ డూ సంథింగ్ అని. యెస్. నాకొద్దు. హ్మ్. స్క్రీన్ ప్లే చూసిన ఆడియన్స్‌కి వచ్చాడురా ఎవరో ఎళ్ళిపోతాడులే అనుకోవాలి గానీ, వీడు హ్మ్. మళ్ళొస్తాడు హ్మ్. అని వోంట్ మీకు రన్ అవ్వకూడదు అదే. అదే. మైండ్‌లో. ఐ హ్మ్. ఫెల్ట్ లేదు నాకు కొత్తోడుంటే బెటర్ హ్మ్. అనిపించింది. అండ్ అదర్ దెన్ దట్ ఐ నీడ్ ఈక్వల్‌గా నాకు కంపీట్ కావాలి. అయ్యేవాడు. సో, బికాజ్ అతను గూడా అంటే ఇప్పుడు తగ్గాలి, పెరగాలి ఇవన్నీ చాలా ఉన్నాయి. హ్మ్. హ్మ్. సో, ఇట్ ఈస్ లాజికల్లీ గూడా అది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ ఔట్ యెస్. అనిపించింది. అయితే 'రాజశేఖర్' గారితో చేసినప్పుడు అంతా బానే ఉంటది గానీ, అంటే ఇది రేసింగ్ ఫిల్మ్ గాబట్టి, ఏజ్ పరంగా చూసుకున్నా లేదంటే అంటే ఉన్న హ్మ్. వాళ్ళ హెల్త్ పరంగా వీట్లి పరంగా చూసుకున్నప్పుడు మరి మీకేమీ అనిపించలేదా? అంటే కొంచెం కష్టమవుతదేమో ఆయన్ని క్యారీ చేయడం ఆయనకి హ్మ్. త్రూ ఔట్. ఎందుకంటే ఆయన కూడా చాలా చోట్ల తీసుకెళ్లారు, తిప్పారు. ఆయన బండి నడుపుతా కనిపించాడు. ఇవన్నీ ఉన్నాయి కదా! లేదండి. చాలా అంటే ఐ వాస్ హ్యాపీ. ఇంక తనే నడుపుతా అంటాడు. మేమే వద్దు సార్ వి రెస్పెక్ట్ సీనియర్స్. మనం హ్మ్. రెస్పెక్ట్ ఇవ్వాలి. యెస్. యెస్. ఆయనేంటంటే అన్ని దానికి నేనే చేసేస్తా యాక్షన్ అంటాడు. లేదు సార్ హ్మ్. బైక్ కూడా బుల్లెట్ టక టక ఐ సెడ్ నో సార్. హ్మ్. బట్ హి ఈస్ ఎంజాయ్డ్ దిస్ ప్రాసెస్ అండి. ఇప్పుడు హ్మ్. ప్రమోషన్స్ కూడా తిరుగుతున్నాడు. నెవర్ హి అవునవునవును. డస్ లైక్ అంటే హ్మ్. అది ఒక టీమ్‌లా పనిచేస్తాం. ఈ హ్మ్. సినిమా అందరూ ఒక ఫ్యామిలీ, ఒక టీమ్ హ్మ్. అనుకుని మేమందరం పనిచేస్తాం. యెస్. ఎక్కడ ఎవరు ఇంకా మీకు రాజశేఖర్ గారు ఏంటంటే ఎప్పుడు షూట్ ఉంటది అభిలాష్ అని ఫోన్ చేస్తారు. హ్మ్. షూట్ లేదు సార్ అన్నా, "అరే అభిలాష్ పెట్టు." సో దట్ బాండింగ్ వచ్చేసిందండి ఈ హ్మ్. సినిమాలో. హ్మ్. మీకు ఒక్కసారి ఆ కనెక్ట్ వచ్చిందనుకోండి డైరెక్టర్స్‌తో, టీమ్‌తో యెస్. మీకు ఆ బర్డెన్ అనిపియదు. అవునవును. ఆ! అయితే దీనిలో మీరన్నది ఇందాక అంటే సెకండ్ హాఫ్‌లో కనిపెట్టేయకూడదని మేము వేరే వాళ్ళని పెట్టుకున్నాం. హ్మ్. అన్వర్ హ్మ్. క్యారెక్టర్ కొత్త హ్మ్. అతన్ని తీసుకున్నాం అన్నారు కదా! బట్ సెకండ్ హాఫ్‌లో ఇంటెన్షనల్‌గా చేసారా? అంటే వెన్ 'షర్వాక్ కేమ్ బ్యాక్' అన్నప్పుడు కొన్ని కొన్ని ఇతనికి ఇన్‌స్టింక్ట్స్ చూపిస్తారు. కొన్ని మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకోవడం, ఏదో రెడీ అయిపోతుంది. అవన్నీ ఏంటి అంటే ఒక ట్విస్ట్ లాగా ఉండాలని చేసారా? లేకపోతే అదే అదే ప్రాసెస్ ఆఫ్ ఇది మీరు కావాలని పెట్టినట్టుందా? నేను అలా ఎక్స్‌పెక్ట్ క్యారెక్టర్ అది. బేసిక్‌గా తను కాలిపోయాడు కదా మొత్తం. అవునవును. సో, హి ఈస్ ఇంటూ దట్. హ్మ్. ఆ పెయిన్ కిల్లర్స్ అదేసుకున్నారనుకో నా థాట్. అది హ్మ్. స్క్రీన్ ప్లే అంటున్నా. హ్మ్.
నేను ఎక్కడ దాని డైలాగ్ చెప్పి చీట్ చేయలే. డైలాగ్ చెప్పించలేదు. బట్ అంటే కాకపోతే అంటే వాడొక ప్రిపరేషన్ అన్న ఫీల్ వచ్చింది అది యాక్చువల్‌గా. స్క్రీన్ ప్లే అంటున్నా. అదే కదా ఎంగేజింగ్ అంటున్నా. నేను హ్మ్. డైలాగ్ చెప్పి నేను విక్కీని ఓడగొడతా, నేను డైలాగ్ చెప్పి నేను ట్విస్ట్ చేస్తే ఓకే. నేను ఏం డైలాగ్ చెప్పకుండా హ్మ్. నేను విజువల్ ఏసా. యెస్. మీకు స్క్రీన్ ప్లే రన్ అయింది హ్మ్. మైండ్‌లో. హ్మ్. బట్ మీకు ఎప్పుడు హై వస్తది? తనొచ్చి వాడొచ్చి స్పాన్సర్ ఏసినప్పుడు స్పాన్సర్. మీరేమనుకుంటారు వీడేదో ప్రాబ్లమ్ చేస్తాడురా, అవును. అదే వీడేదో ఉంటది యాక్చువల్‌గా. చేస్తాడు హ్మ్. అంటాడు. హ్మ్. నేనెందుకు డైలాగ్ చెప్పలేదు. హ్మ్. హ్మ్. అదే కదా ట్విస్ట్ అంటున్నా. హ్మ్. నేను డైలాగ్స్‌తో ప్లాన్ చేస్తే యెస్ చీట్ చేసినట్టు. నేనెక్కడ చీట్ చేయలేదు. ఓకే. దాన్ని ట్విస్ట్ కింద ట్రీట్ ఆ చేసారనుకో. ట్విస్ట్ కూడా కాదు ఇట్స్ క్యారెక్టర్ కింద ట్వీట్ చేస్తే అదే అందరూ ఒక చిన్న సర్ప్రైజ్ అవుతారు. హైడింగ్ అవును. ఒక 15 మినిట్స్ ఆఫ్ హైడింగ్ అనుకోవచ్చు. అంత అంటే హైడింగ్ అనుకోవచ్చు. యాహ్! అయితే చాలామంది మాట్లాడుతుందేంటంటే నేను చూసాను. ఐ కంప్లీట్‌లీ ఎంజాయ్డ్ ఇట్. అంటే చాలా అంటే వేరే పర్సెప్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. హ్మ్. కొన్ని మనం మాట్లాడాలి కాబట్టి ఆ పర్సెప్షన్ నుంచి చూస్తే విలనిజం వీక్ అయింది అంటున్నారు ఈ సినిమాలో. హ్మ్. సో దాని గురించి మీరేమంటారు? విలనిజం కొంచెం ఉండాల్సిందేమో చాలా అంటే వీక్‌గా ఉంది. అతుల్ క్యారెక్టర్ అంటున్నారా? యెస్. అతుల్ కోల్కత్తా. డెఫినైట్‌లీ ఐ అగ్రీ. హ్మ్. నేను కూడా నాకు దీంట్లో ఏది నేను బెటర్‌మెంట్ చేసుకోవచ్చంటే అతుల్ క్యారెక్టర్ కుడ్ హావ్ బీన్ లిటిల్ స్ట్రాంగ్. హ్మ్. ఎలా అంటున్నానంటే నేను రాసుకున్నా బట్ కరెక్ట్ కమ్యూనికేట్ అవ్వాలి అని నా ఫీలింగ్. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్‌లో తను ఫస్ట్ టైమ్ వచ్చి మీడియాతో మాట్లాడతాడు. హ్మ్. ఏంటి ఆహ్, రాజశేఖర్ గురించి ఇది యెస్. ప్రెస్‌లో మాట్లాడతాడు. హ్మ్. ఎందుకు మాట్లాడతాడు అనేది చాలా మందికి క్వెషన్ రన్ అయితుంది. హ్మ్. నేను స్క్రీన్ ప్లేలో అది సెకండ్ హాఫ్‌లో ఏసా. ఎందుకు ఆ హ్మ్. 6 ఇయర్స్ మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడుతున్నాడు అని. హ్మ్. మేబీ అది టూ లేట్ అయిందా? అది హ్మ్. తీసుకొచ్చి నేను ఫస్ట్ హాఫ్‌లో పెట్టుంటే హ్మ్. రీజనింగ్ మేబీ కనెక్ట్ అయ్యేటోళ్ళ. హ్మ్. దోస్ ఆర్ ద మిస్టేక్స్. హ్మ్. ఐ డెఫినైట్‌లీ అగ్రీ. నేనేం దాన్ని కాదనట్లేదు. హ్మ్. నేనేదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నా. యెస్. యెస్. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. హ్మ్. చిన్న పాయింటే వరకు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి అంత ఏం ప్రాబ్లమ్ అనిపియట్లేదు. అదే సో, నేననేది అంటే పర్సెప్షన్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. డెఫినెట్‌గా అండి. ఫ్యామిలీ ఆడియన్స్ అనేవాళ్ళేంటంటే వాళ్ళ ఆ ఎమోషన్‌ని పట్టుకొని ఆళ్ళు ఎళ్ళిపోతారు. కానీ చూసేవాళ్ళలో 2 రకాలు, 3 యెస్. రకాలు యెస్. ఉంటారు యెస్. కదా! డెఫినెట్‌గా. ఇట్స్ పార్ట్ నేను ఆఫ్ అది కొంచెం హ్మ్. నేను జాగ్రత్త పడుంటే ఇంకో నాకే నేను నేను అలా అనుకున్నా. వై అనే రీజన్ తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ అంతా అలా మీకు సెటప్స్ లాగా ఎళ్తుంటే యెస్. సెకండ్ హాఫ్ అంతా రీజనింగ్ వస్తుంటది. అవును. నేను అలానే అనుకోని ట్రీట్ చేశా స్క్రీన్ హ్మ్. ప్లేలో. హ్మ్. మీకు ఇంకోటేంటి అక్కడ పాయింట్ నేనెందుకు అక్కడ హైడ్ చేశానంటే శర్వా గారు వాళ్ళ నాన్న గురించి తెలుస్తది. ఒక హ్మ్. తెలియని నిజం తెలిసినప్పుడు హ్మ్. హీల్ సీ హిస్ ఫాదర్ లైక్ ఎ హీరో. యాహ్! ఎందుకు లాస్ట్‌లో తన వాళ్ళ ఫాదర్ పేరెయ్యాలి? హ్మ్. అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్స్. యెస్. అంటే లైక్ ఓహో! నేను లేనప్పుడు మా ఫాదర్ నా కోసం ఇంత చేసాడా? హ్మ్. అన్నప్పుడు నేనేం చేశా మా ఫాదర్‌కి ఏం చేయలే కదా! హ్మ్. అన్నప్పుడే లాస్ట్‌లో పే ఆఫ్. అవును. నేను అక్కడొస్తే బావుంటుందనుకోని అక్కడ పెట్టా అది. హ్మ్. హ్మ్. అంటే బికాజ్ ఐ వాంటెడ్ క్లైమాక్స్ ఆ పే ఆఫ్‌కి ఇది సెటప్ చేసుకుంటూ వచ్చా నేను. హ్మ్. మేబీ అది ఒక్క షాట్ లాగా ముందే నేను చెప్పుంటే ఎక్కడైనా యెస్. మేబీ ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్ ఏమో అని. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక సినిమా హిట్ అయిందనుకోండి. మిగతా సినిమాలన్నిటికి అదొక బెంచ్ మార్క్‌లా ఉంటది. అవును. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ డ్రామాలో కొంచెం ఈ సెంటిమెంట్ బేస్డ్ అనంగానే జెర్సీ అనేది అందరికి ఒక అవును. మైండ్‌లో ఉంటది తప్పకుండా. గదా! అవును. అవును. సో, మరి మీకు అనిపించిందా తీస్తున్నప్పుడు ఎక్కడన్నా ఇది జెర్సీ ఫ్లేవర్‌లో ఉంటదేమో? ఎందుకంటే అక్కడ కూడా ఒక ఫెయిల్యూర్ డాడ్ కైండ్ ఆఫ్ థింగు. తర్వాత బా అంటే చిన్న పిల్లాడు ఇయన్నీ ఇవే ఉంటది కదా ఎక్కువగా. సో, వైఫ్ ఏమో వద్దు వద్దని చెప్పే ఇదంతా ఉంటది కదా! ఎవ్రీథింగ్ ఎక్కడన్నా అనిపించిందా మీకు ఆ జెర్సీ పోలికలు? ఎందుకంటే చిన్న ఇదున్నా కూడా కంపారిజన్ వస్తది కదా అక్కడ. అవును. నాకు ఫస్ట్ 10 మినిట్స్ యెస్. హ్మ్. నాకు తెలుసు జెర్సీతో వస్తుంది అని. బికాజ్ హ్మ్. ఫాదర్ అండ్ సన్ ఉంటారు. యెస్. బట్ ఇక్కడేంటంటే మీకు జెర్సీలో కొంచెం బాధ ఉంటుంది ఎక్కువ. హ్మ్. మీకు హ్మ్. అండర్ డాగ్ ప్లే చేస్తాడు. హ్మ్. బట్ నేనక్కడ అలా ప్లే చేయలేదు. హ్మ్. నేనిక్కడ హ్యాపీ గోయింగ్ ఫ్యామిలీ పెట్టా. యెస్. ఈ ఇక్కడెక్కడ మాళవిక ఫస్ట్ నుంచే కొంచెం మీకు జెర్సీ ఫీల్ ఉండదు. అవును. కానీ ఆ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఐ నో ఫర్ ఎ మ్యాటర్ ఇట్ విల్ కమ్ అని. హ్మ్. బట్ ఎప్పుడైతే ఫస్ట్ 10 మినిట్స్ నుంచి ఎళ్తుందో హ్మ్. ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. హ్మ్. ఎప్పుడైతే మనం రాజశేఖర్ గారి స్టోరీకెళ్తామో ఇట్స్ డిఫరెంట్. హ్మ్. అండ్ మీకు మళ్ళీ వాళ్ళ ముగ్గురు కలిసి 3 జనరేషనల్ స్టోరీ. హ్మ్. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో పిల్లోడు రావడము హ్మ్. అదంతా డిఫరెంట్‌గా ఉంటుందనుకున్నా. బట్ యెస్ ఫస్ట్ 10 మినిట్స్ ఐ అగ్రీ. హ్మ్. అది నాకు తెలిసే ఓకే. వస్తుంది అని తెలుసు. దాన్ని బట్ ఆ ఇంకో తర్వాత రకంగా ఏదైతే ట్రీట్ ఉందో చేస్తా. అది డ్రైవ్ చేస్తదన్న డ్రైవ్ థాట్‌లో చేస్తదనే కాన్ఫిడెన్స్ అంతా హ్మ్. వేరుంటుంది. సార్ అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే అంటే బేసిక్‌గా ఏంటంటే స్పోర్ట్స్ సినిమాలు ఉండడం అంటే ఎంత క్రిస్ప్‌గా ఉంటే అంత ఇది కూడా ఉంటది కదా! కొంచెం ఎక్కడన్నా మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనే ఒక కంప్లెయింట్ కూడా ఉంది కదా! సో దానికేం చెప్తారు మీరు? సో, ఎందుకు బేసికల్లీ తీసుకున్నారు టైము? యెస్. ఫస్ట్ హాఫ్‌లో హ్మ్. 1 అవర్ 11 మినిట్స్ డ్యూరేషన్. హ్మ్. సెకండ్ హాఫ్ 1 అవర్ 25 మినిట్స్. యెస్. మీకు యాక్చువల్లీ సెకండ్ హాఫే ఎక్కువుంది హ్మ్. డ్యూరేషన్. హ్మ్. హ్మ్. సెకండ్ హాఫ్ చాలా బావుంది. ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. అవును. అవును. మీకు చూస్తే సెకండ్ హాఫే ఫస్ట్ హాఫే లెంత్ తక్కువ. హ్మ్. బట్ నేనేమంటే యెస్ ఐ అగ్రీ టేక్ ఇట్ ఓకే. తీసుకుంటా నేను కూడా ఒక 10, 15 డేస్ తర్వాత చూస్తాను. ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అని. బట్ హ్మ్. నేనేమనుకున్నా సెటప్స్‌కి టైం తీసుకున్నా. హ్మ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు థియేటర్‌కెళ్తారు ఫాదర్ అండ్ సన్.
మళ్ళీ 90స్లో రాగానే ఫస్ట్ హాఫ్లో ఉమ్, రాజశేఖర్ గారు ఎందుకు రా థియేటర్స్కి వెళ్తాం తిడతారు. ఉమ్, పే ఆఫ్ నేను సెకండ్ హాఫ్లో మనోవాడు ఆ థియేటర్ తీసుకెళ్ళి విజిల్ కొట్టిస్తాడు. ఉమ్, అది ఒకే షాట్ 3 షాట్లు ఎపిజింగ్ సీన్ లాగా తీసుకున్నా. yes. సో అలా నేను చాలా సీన్స్ నేను సెటప్ చేసుకున్నా. సెటప్ చేసుకుని దానికి సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ పే ఇచ్చా. ఆఫ్ నేనేమంటున్నా, మీకు సెటప్ మీకు ఎక్కలే అనుకోండి, పే ఆఫ్ హై రాదు. ఇది నేను ఇక్కడ నీకు కమ్యూనికేట్ అనేది చెప్పలేదంటే మీకు సెకండ్ హాఫ్లో ఆబ్వియస్లీ మీకు ఆ హై రాదు. అంటే మీరు అని అనుకున్న సెటప్లు పే ఆఫ్లు కొంచెం ఎక్కువైనాయా అంటే కథకి అపార్ట్ గా కొంచెం లేదు, మీకు ఏది ఎక్కువ ప్రతిదానికి లాజిక్ ఉంది. See, నేను అంటే లాజిక్ ప్రతిదానికి ఉంది. అవును. అంటే మనకి ఇప్పుడు రాసుకున్నప్పుడు ఏంటంటే మనం రాసుకున్న ప్రతి సీను పేపర్ మీద బాగుంది అనుకోండి ఖచ్చితంగా అవును. దీన్ని తీయాలని అనిపిస్తుంది. అవును, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడే ఓవర్ లుక్ అవుతుంటుంది కదా. అలా అని అనిపించింది నాకేం అనిపించలేదండి. నేను నాకైతే అలాంటి సీన్స్ అయితే ఒక్క సీన్ కూడా ఇది లేకుంటే స్టోరీ ముందుకు వెళ్తుంది అపార్ట్ ఫ్రమ్ ద సాంగ్. ఓకే, సాంగ్ కాకుండా ఇంకా ఏ సీన్ మీరు చూసినా మీరు చెక్ చేసుకోండి, వన్ లైనర్స్ తీసుకోండి, మళ్ళీ చూడండి సినిమా వెళ్ళి. ఈ సీన్ లేకుండా కథ ముందుకు వెళ్తుంది అని నాకు చెప్తే 100% నాకు తీస్తా సీన్. ఏ సీన్ ఉండదు మీకు, ఒక్క సీన్ కూడా స్టోరీకి అవే ఉండదు. నాట్ ఈవెన్ ఏ సీన్, నాట్ ఈవెన్ ఏ షాట్. మీకు ప్రతిదీ డిజైన్ చేసే మేము పెట్టాం. మీకు క్యారెక్టర్స్ కూడా చూస్తే 90స్లో రాజశేఖర్ గారి గరాజ్ చాలా కలర్ఫుల్ ఉంటుంది, నీట్గా. 2000స్లో వస్తే ఇట్ ఈస్ ఆఫ్. మీకు కలర్ మీకు 90స్లో గ్రీన్స్ ఉంటాయి, 2000స్లో డ్రై ఉంటుంది. సో ట్రాక్ కూడా అలా చాలా మేము క్యారెక్టర్స్గా డెప్త్గా వెళ్ళి ఆ లొకేషన్ కూడా అలానే డిజైన్ చేసాం. చాలా ప్యాటర్న్స్ కూడా తీసుకున్నారు. అంటే ఇప్పుడు మీకు గరాజ్లో పైన ఒక ఫైట్ ఉంటుంది కదా, అక్కడేమో స్టడీకేమో మరి ఏదో వాడారు, అదంతా అని కలుగుతూ ఉంటుంది యాక్చువల్గా. మిగతా కొన్ని ఏమో ప్యాటర్న్స్ వాడు చాలా అంటే సినిమాటోగ్రఫీలో చాలా ప్రయోగాలు చేశారు అనిపించింది యాక్చువల్గా. అవును, అంటే ఇప్పుడు క్యారెక్టర్ వాక్ చేస్తున్నప్పుడు స్పీడ్లో మూమెంట్ వెళ్ళినప్పుడు నేను స్టడీ క్యామ్ వాడాము, గింబాల్ వాడాము. నాకు ఎమోషన్ దగ్గర యూస్ లాట్ ఆఫ్ ట్రాక్స్. నాకు ట్రాక్ షాట్ అంటే చాలా ఇష్టం. అంటే ఇట్ కనెక్ట్స్ యూ మోర్, ఇట్ గెట్స్ ఇన్ టు ఆడియన్స్ నేను ఫీల్ అవుతా. నేను క్లోజ్అప్స్ ఎక్కువ వాడతా బేసిక్గా. ఎమోషన్ మనకు అక్కడి నుంచే కమ్యూనికేట్ అవుతుంది కదా. అలా 90స్లో ఒక ట్రీట్మెంట్ అనుకుందాం. 90స్లో బికాస్ ఇస్ యంగ్స్టర్, సో కెమెరా మీకు ఫాలో అవుతుంటుంది ఎక్కువ. వన్స్ ఇట్ కమ్స్ టు అదర్ స్టోరీ ఇట్ రిమైన్స్ కామ్ అండ్ కంపోజ్ లాగా వెళ్ళాం. సో అయితే ఇప్పుడు చాలా మంది అంటున్నారు యాక్చువల్గా అభిలాష్ రెడ్డికి ఒక బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది అది ఇది అని చెప్పేసి. ఏంటి నెక్స్ట్ వాట్స్? మీకు తెలుస్తుంది. ఐ థింక్ ఇప్పుడు దిల్ రాజు గారితో నెక్స్ట్ చేస్తున్నా. దిల్ రాజు గారితో బాలీవుడ్ హీరోనా చెప్తారా? అది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వస్తేనే బాగుంటుంది. నా పర్సనల్ ఫీలింగ్. ఈస్ ద బాస్ కదా, ఫర్ మీ ప్రొడ్యూసర్ ఇస్ మై బాస్. సో ఐ థింక్ ఇట్ విల్ అనౌన్స్మెంట్. సో అంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక లోజర్లో కూడా ఒక కైండ్ ఆఫ్ ఎయిర్ పిస్టల్ ఇదే వాడారు కదా యాక్చువల్గా. గేమే కదా అది కూడా. త్రీ డిఫరెంట్ స్పోర్ట్స్, క్రికెట్ ఉంటుంది, ఇది ఉంటుంది, 3. సో ఇది చూస్తే ఇది కూడా రేసింగ్ మీద వెళ్ళారు కదా. మరి నెక్స్ట్ సినిమా కూడా రేసింగ్ మీదేనా? రేసింగ్ అని ఉండదండి, అది మీరు ఇంకా చూడరు థియేటర్. రేసింగ్ అని కదా నెక్స్ట్ సినిమా కూడా. అంటే ఏదన్నా స్పోర్ట్స్ బ్యాక్ అదేం అనుకోలే, కథ అనుకున్నా. కానీ ఫాదర్ అండ్ సన్ డ్రామా అయితే లేదు, ఉండదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కొంచెం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు, ఇంకా అంతవరకు ఆలోచించాలి. బట్ మంచి లవ్ స్టోరీ అయితే రెడీ చేసి, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా దాంట్లో ఉంటుంది. బట్ మీకు ఈ ఫాదర్ అండ్ సన్ ఈ సెంటిమెంటల్ ట్రాక్ ఎందుకు? ఎందుకంటే మీరు లోజర్లో అదే వాడారు, సారీ మన ఇంతకుముందు మా నాన్న సూపర్ హీరో అదే, ఇది అదే కదా. సో ఎందుకు అదేమన్నా అంటే ఇట్స్ మై పర్సనల్ చాయిస్ టు మై డాడ్. దీంతో ఎస్, నేను మా నాన్నకి రెస్పెక్ట్ ఇచ్చి నేను వెళ్ళిపోయా అనే ఫీలింగ్. సో నౌ ఐ గాట్ దట్. ఇట్స్ మస్ట్ మై పర్సనల్ థింగ్ దట్ ఐ రిలేటెడ్ టు ఇట్. సో యా, నౌ ఇట్స్ గాన్. నేను అయిపోయింది, మా నాన్నకు నేను ఆ రెస్పెక్ట్ ఇచ్చేసి. సో మొత్తానికి అంటే జనరల్గా కథ రాసుకోవడం, దానికోసం కష్టపడడం, తీయడం అదంతా ఓకే, కానీ బట్ ఒక యుద్ధం చేసినట్టు చేశారు మీరు. అంటే ఒక రాసుకున్నది రేసింగ్ అయినా కూడా ఖచ్చితంగా ప్రతిదీ రావాలి, ప్రతిదీ నాకు అంటే ఆన్ రికార్డ్ ఏదనుకుంటే అది రావాలని మీరు అనుకోవడం, దాన్ని ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయడం, దానికి హీరో కూడా లేదు. ఆయన ఒక మాట కూడా అన్నారు శర్వ, నేనేదో జస్ట్ వచ్చేసి బైకర్ వేసుకునే అదే రేసే సూట్ వేసుకుంటేనే బైకరో లేదంటే తీసేస్తే శర్వ అంటే నేను చేసేవాడిని కాదు, నేను అడిగాను ఒక 6 నెలలు కావాలి నాకు టైం అని చెప్పి తగ్గాను అన్నారు కదా. సో ఇవన్నీ దొరకడం నిజంగా ఒక ఫిల్మ్ మేకర్గా నాకు బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ దొరికారు సినిమాకి. ప్రతి ఒక్కరు కూడా మంచి రైటింగ్ టీం దొరికింది, డైరెక్షన్ టీం. సో ఇట్స్ టీమ్ ఎఫర్ట్. ఫైనల్లీ మనం మాట్లాడాల్సింది జిబ్రాన్ గురించి. మాట్లాడకపోతే ఇంటర్వ్యూ ఫుల్ఫిల్ అవ్వదు నాకు, ఎందుకంటే సినిమా
అంటే సోల్. ఇప్పుడు మీరు ఎంత తీశారనేది పక్కన పెడితే దాన్ని ఒక 10 టైమ్స్ అయితే లిఫ్ట్ చేసాడు జిబ్రాన్. డెఫినెట్‌గా. సో ఎవరిది జిబ్రాన్ చాయిస్ ఎవరిదే? సో రికార్డింగ్ సౌండ్ రికార్డింగ్ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఈ వంశీ అన్నదే జిబ్రాన్‌కెళ్దాం తమ్ము అన్నాడు. హ్మ్. నాకు కూడా సాహో చేసాడు, జిల్ చేసాడు, వీళ్ళు బ్యానర్‌లో రన్ రాజా రన్ చేసాడు. ఎళ్లి కలిసా. కలిసాక ఇట్స్ లైక్ టూ గుడ్. అంటే మీకు ఆర్ఆర్‌లో రికార్డింగ్‌లో సూపర్బ్. ఒక 8 మినిట్స్ మనం సస్టైన్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. నేనైతే తనకి ఏమీ చెప్పలేదు. ఏ రెఫరెన్స్ ఇవ్వలేదు. నాకెళ్ళి ఎడిట్ పంపిస్తే నాకు చేసి పంపించేటోడు. బాగుందా? బాలేదా? అంతే. నేను వన్ డే కూడా అక్కడ నేను మార్నింగ్ వెళ్తా చెన్నైకి. నాకు రీల్ చూసుకుంటా బాగుంది. బాలేదు వచ్చేస్తా. నేను దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా చెయ్యి, అలా చేయండి. నేను ఈ రోజు కూడా ఏ టెక్నీషియన్ చేయలేదు. ఇంకా జిబ్రాన్ అస్సలు చేయలేదు. ఇంకా తనే అంత బాగా ఇచ్చాడు. ఇంకా మనం ఏం చెప్పలేం. సో ఇట్స్ సచ్ ఎ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అంటే డైరెక్టర్. కానీ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ గానీ, సినిమాటోగ్రాఫర్స్ గానీ రిఫరెన్స్‌లు ఇస్తారు కదా! యాక్చువల్‌గా వాళ్ళ వర్క్ ఈజీ అవ్వడం కోసం. మరి మీరు ఫ్రెష్‌నెస్ కోసమా? లేకపోతే ఎందుకు నేను వదిలేసారు? ఇవ్వండి ఏమో నాకు. నేను ఇప్పుడు యాక్టర్స్ కూడా ఏ రెఫరెన్స్ ఇవ్వలేదు. డిఓపి కూడా ఏ రెఫరెన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్పోర్ట్‌కి రెఫరెన్స్ లేదు. ఇవ్వడానికి ఎక్కడ రెఫరెన్స్ కూడా లేదు. నేను ఏ యాక్టర్స్‌కి, డిఓపి గాని ఎవ్వరికి రెఫరెన్స్ ఇవ్వను. మేబీ దట్ ఈస్ మై వే ఆఫ్ వర్కింగ్‌గా తెలీదు గానీ మేబీ ఐ డోంట్ గివ్ రెఫరెన్స్ టు ఎనీవన్. యెస్. అంటే యంగ్ బ్లడ్ అనేది వస్తా ఉంటే ఇండస్ట్రీలోకి ఏంటంటే కొత్త రకం సినిమాలు వస్తుంటాయి. మనం ఎప్పుడు వాళ్ళు బాగా తీశారు, వీళ్ళు బాగా తీశారు అనడం కాదు. అంటే ఆబ్వియస్‌గా ఒక ఫీలింగ్ ఉంటది కదా! మనం కూడా టాలీవుడ్ అని గాని మనం కూడా మనం అనే ఫీలింగ్ వచ్చేస్తది ఆబ్వియస్‌గా మన సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు. అవును. సో అలాంటి హై అయితే మాత్రం వస్తున్న కొత్త టెక్నీషియన్స్ గురించి, వాళ్ళు తీస్తున్న కొత్త సినిమాల గురించి వస్తుంది. సో మీరు తీసిన ఈ బైకర్ కూడా అదే కోవలో వస్తది. థ్యాంక్ యూ అండి. సో అంటే కొన్ని సినిమాలేంటంటే వెయిట్ చేయొచ్చు పర్లేదు మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి. బట్ 'బైకర్' లాంటి సినిమాలేంటంటే స్ట్రిక్ట్‌లీ నాట్ ఫర్ ఓటీటీ అని చెప్పి మీరు ఒక అవును. థియేటర్స్‌లో ఇదైతే ఎక్స్‌పీరియన్స్ చేయాలి కంపల్సరీ చాలా మంది సినిమాని. మాట్లాడుతున్నారు. అదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది ఉంది కాబట్టి సినిమాలో. అవును. సో ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా కూడా ఒక బిగ్ స్కేల్‌లో ఉండాలని చెప్పి, యాహ్! కొత్తగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉంటుంది. కోరుకుంటానండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యాహ్!